ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబీస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ నెలలో రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఏ ఏ రాశిలో ఏ ఏ గ్రహాల సంచారం కనిపిస్తుందో తెలియచేయండి. తప్పకుండా నాన్న, ఈ మాసం మనకి ఏంటంటే చాలా అనుకూలమైన గ్రహస్థితి. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ఉంది. దానివల్ల కాస్తంత అనుకూలమైన ఫలితాలు కొన్ని రాశులకి, ప్రతికూల ఫలితాలు కొన్ని రాశులకు ఉన్నాయి. అయితే మనకు మేషరాశిలో శుక్రుడు ఉండడం వల్ల కొన్ని విషయాల్లో కొన్ని యోగాలు చాలా కొన్ని రాశుల వాళ్ళకి బాగుంది. సో శుక్రుడు మేషరాశిలోని, వృషభ రాశిలో రవి బుధుడు కలిసి ఉండడం, తర్వాత 13 వరకు రవి బుధుడు కలిసి ఉండి 13 తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి రవిలు కలిసి ఉంటారు అక్కడ. సో మిథున రాశిలో మనకు ఆల్రెడీ గురువు ఉన్నారు. తర్వాత కర్కాటక రాశిలో కుజుడు మార్పు సింహరాశిలోకి వెళ్ళడం, సింహరాశిలో కేతువు కుజుడు కలిసి ఉండడం, కుంభరాశిలో రాహు ఉండడం, మీన రాశిలో శని భగవానుడు. గ్రహాలన్నీ ఈ ప్లేసుల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రాశులకి చాలా అనుకూలమైన ఫలితాలు బ్రహ్మాండం కనిపిస్తున్నాయి ఈ మాసం. కొన్ని రాశులకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సో ఏదైనప్పటికీ జ్యేష్ఠ మాసం, ఈ జ్యేష్ఠ మాసంలో ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు చేసుకునే విధి విధానాలు ఏంటంటే ఇంట్లో ప్రతిరోజు సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య ఆరాధన చేసుకుంటూ దేవాలయానికి వెళ్ళి ప్రతి శనివారం తైలాభిషేకం శని భగవాన్ చేస్తే ఈ మాసం అంతా ఏ ఫలితం ఎలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో జ్యేష్ఠ మాసంలో తైలాభిషేకం అమ్మవారికి కానీ శని భగవానికి కానీ ఇంట్లో వీళ్ళు పెద్దవాళ్ళకి గౌరవించి పాద నమస్కారాలు కానీ ఇలా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితమైన మంచి మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే దేవాలయానికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు, వెళ్ళలేమనుకునే వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం, పాదాభివందనాలు అంటే పాదాలు ముట్టుకొని స్పర్శించి నమస్కారం చేసి, దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి శుభోదయం అని చెప్పి మమ్మల్ని ఆస్వాదించాడని చెప్పి అని ఫోన్లో అడిగిన ఈ మాసం అంతా వీళ్ళకి చెడు ఫలితాలు అనేది లేకుండా మంచి ఫలితాలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చేసుకుంటూ వెళ్ళచ్చు. అమ్మ, సింహరాశి వాళ్ళకి ఈ జూన్ నెలంతా కూడా ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తెలియచేయండి. తప్పకుండా నాన్న, సింహరాశి వాళ్ళకి ఈ మాసం అంతా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలో గురువు, తర్వాత వీళ్ళకి అన్నిటికంటే దశమస్థానంలో రవి బుధులు కలిసి వృషభ రాశిలో ఉండడం వల్ల ఉద్యోగం వ్యాపారాల్లో రాణింపు, గుర్తింపు. ఇప్పుడు దాకా వీళ్ళ ఉద్యోగంలో ఎదుగు బొదుగు లేని ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. ఆ ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నామో తెలియదు వాళ్ళకి. అలా ఉద్యోగాల్లో ఉండిపోయి దాని నుంచి బయటపడలేక, ఎందుకంటే సింహరాశి వాళ్ళు ఏదైనా ప్రారంభం చేస్తే దాన్ని అలా పట్టుకుంటే ఇంక దాన్ని అలా ఉంచేస్తారు. దాని నుంచి బయట రావడానికి ఆలోచించడం. సరే ఏదో ఒకటి లేని మళ్ళీ అన్ని ప్లేస్లో మారడం ఎందుకు లేని చెప్పి అలానే ఉంటారు వాళ్ళకి. అంటే చేంజ్ చేద్దాము, చేంజ్ అవుదాము, కాలం మారుతుంది, మనం కూడా మారుదాం అనే ఆ లక్షణం ఉండదు వాళ్ళకి. ఖచ్చితంగా దాంట్లో అలా ఉండిపోతారు. సో ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగాలకి స్థానచలనం అనేది మార్పు అని జరుగుతుంది. సో మంచి ప్రమోషన్ రావడం, వేరే ఉద్యోగాలకు వెళ్ళడము, మార్పు అని జరగడము, వేరే దేశాలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఈ మాసం నుంచి ప్రారంభం. అంటే ఈ మాసం నుంచి ప్రారంభం ఇక నుంచి కంటిన్యూ అవుతుంటాయి అన్నమాట. అయితే ఈ మాసంలో వెళ్ళే ప్రయత్నాలు చేసుకుంటే అన్ని కూడా సఫలీకృతం అవుతాయి. ఇప్పుడు విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళు, విదేశాలకి వీసా అప్లై చేసే వాళ్ళకి ఇంత ముందు దాకా రిజెక్ట్ అయిపోతుంటాయి, ఇప్పుడు పాస్ అవుతాయి, చక్కగా వెళ్ళగల అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఎన్నో ఏళ్ళ నుంచి చిన్న చిన్న మార్క్స్ తోటి వాళ్ళ పరీక్షలు పోతుంటాయి. ఎక్కువ పెద్ద డిఫరెన్స్ ఉండదు, చిన్న ఒక హాఫ్ మార్క్ పోయింది. అలాంటి పరీక్షల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది వీళ్ళకి. సో పాస్ అయ్యి మంచిగా ఉంటుంది. ఐపీఎస్, ఐఏఎస్ ఏవైతే చదువుతారో వాళ్ళకి మంచి అనుకూలత అనేది కనిపిస్తుంది. తర్వాత మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి, మీడియాలో ఉండే వాళ్ళకి గుర్తింపు అనేది వస్తుంది. ఇప్పుడు దాకా మీడియాలో పనిచేసే వాళ్ళే, ఇప్పుడు దాకా మీరు ఇంతసేపు ఇన్నాళ్ళు ఉన్నారు మీరు మీడియాలో అంటే తెలియదు వాళ్ళకి. కానీ ఒకేసారి వాళ్ళు వచ్చే అవకాశం, ముందుకు వచ్చే అవకాశం వస్తుంది, వాళ్ళకి ఒక గుర్తింపు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో సింహరాశి వాళ్ళకి ఈ మాసం అన్ని ఏంటంటే ఇక్కడి నుంచి అన్ని ప్రారంభమై అన్ని మంచి ఫలితాలు, శుభ ఫలితాలు జరుగుతున్నాయి వాళ్ళకి. అది సింహరాశి వాళ్ళకి. ఇంకా ఆరోగ్య విషయంలో చూసుకుంటే మాత్రం సింహరాశిలోనే కుజకేతువులు కలిసి ఉండడం వల్ల, కాస్త కేతు అనేది అక్కడ ఉండడం వల్ల, సింహరాశిలో కుజుడుతో కలిసి ఉండడం వల్ల కాస్త అశాంతి, శరీరంలో కొంచెం కష్టము, దేని మీద వ్యామోహం లేకపోవడము, అంటే ఇది తీసుకోవాలి అన్ని ఉద్యోగం ప్రమోషన్ వచ్చిందంటే హ్యాపీనెస్ కనిపించదు మొహంలో, అది చూపించలేదు, ఎక్స్ప్రెషన్ చేయలేదు. అది మంచిగా చెడుగా నాకు అర్థం కావట్లేదు, ఉద్యోగం మానాలంటే ఇది మానితే బెటరో కాదో నాకు అర్థం కావట్లేదు అనేది కొంచెం
ఆ ఆందోళన అనేది ఉంటుంది వీళ్ళకి, డైలమాలో ఉంటారు. డైలమాలో ఉంటారు. ఆ డైలమా నుంచి బయటపడడానికి కాస్త వీళ్ళు పరిహారం చేసుకుంటే ఆ ఆనందాన్ని అనుభవిస్తారు. లేకపోతే కాస్త మానసికమైన ఆందోళన, వీళ్ళకంటే వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి బాగా ఆందోళన ఉంటుంది. ఏంటి ఏం ఎక్స్ప్రెషన్ పెట్టట్లేదు ఏంటి అని చెప్పేసి. సో ఇలాంటి పరిస్థితులు వీళ్ళకి ఉన్నాయి. తర్వాత వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కాస్త ఆలోచించి చేయాలన్న. ఎందుకంటే వివాహం విషయంలో మాత్రం సంబంధాలు కొంచెం మంచి అనుకున్నప్పటికి కూడా కాస్త మాయ చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు వచ్చే అవకాశం ఉంది. అందుకని వీళ్ళు 1-10 సార్లు ఆ సంబంధాన్ని పరీక్షించుకోవడం, జాతకాలు చూపించుకోవడము, కరెక్టా కాదా చూసుకోవడము, తొందరగా ఇన్నాళ్ళకి వివాహం అవ్వలే కదా ఇప్పుడు ఏదో వచ్చింది దాన్ని ఎందుకు వదిలేసుకోవడం అనుకోకుండా, వాళ్ళు తొందరపడకుండా దాన్ని 1-10 సార్లు ఆలోచించి ప్రయత్నించాలి. ఒక వివాహాలు చేసుకునే వాళ్ళకి కాసంత ఇబ్బంది కనిపిస్తుంది, జాగ్రత్త పడవలసిన అవసరం అయితే ఉంది. మిగతా విషయాల్లో విద్యార్థులకి అనుకూలంగా ఉంది, తర్వాత ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది, ఇంకా ప్రొఫెషనల్గా ఎదిగే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంది. వాళ్ళకి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి ఇంకా అదృష్ట యోగాలు ఉన్నాయి. ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి ఇంకా బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వాళ్ళకి కాస్త మిశ్రమ ఫలితాలు, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కాస్త మిశ్రమ ఫలితాలు. సో వీళ్ళు మాత్రం కాస్త ఆలోచించి అడుగు వేస్తే అన్ని అనుకూలంగా జరుగుతాయి. మరి చిన్న చిన్న ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి, చక్కగా ఈ నెలంతా కూడా అనుకూలించాలి అంటే ఏ స్తోత్రాల్ని పఠించాలి, ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలంటారు? ఖచ్చితంగా గణపతి ఆరాధన, దుర్గా ఆరాధన. దుర్గే రక్షిణ్ నమః అనే మంత్రాన్ని చదువుతూ ఉంటాం. వివాహ ప్రయత్నాల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దుర్గే రక్షిణ్ నమః అంటే అమ్మవారు కాపాడుతుంది, ఎటువంటి మాయలో పడకుండా వీళ్ళని రక్షిస్తుంది ఆవిడ. గం గణపతి నమః అని మంత్రం చేస్తే ఆందోళన సమస్యలు, మానసికమైన ఆందోళన నుంచి శారీరకమైన ఆందోళన, ఏదైతే ఆందోళన అనిపిస్తుందో వాళ్ళకి అవన్నీ నుంచి బయటపడతారు. సో వ్యాపారం కానీ ఉద్యోగస్తుల్లో కానీ ఏదైనా ఆలోచనలు కాస్త అటు ఇటుగా ఉండి మనం సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం, సరిగ్గా చెప్పలేకపోతున్నాం అనుకునే వాళ్ళందరూ కూడా, మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా గం గణపతి నమః మంత్రం చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. వీళ్ళు గం గణపతి నమః చేసుకోవాలి. వివాహ ప్రయత్నాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుర్గే రక్షిణ్ నమః అని మంత్రం చేసుకుంటూ ఉండాలి. ఇది మంచి ఫలితాలు కనిపిస్తాయి వాళ్ళకి. ప్రత్యేకించి ఇంకేమైనా పరిహారాలు పాటించాలంటారమ్మా? తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయన్న. ఎందుకంటే ఈ లాభస్థానంలో గురువు యోగించాలి అంటే ఎప్పుడు కూడా మంచి ఫలితాలు, మంచి పనులు మనం చేస్తూ ఉండాలి. అంటే మంచి పనులు చేస్తే ఆయన ఆస్వాదిస్తారు మనని. సో మంచి పనులు అంటే శుభకార్యాల్లో వెళ్ళడము, శుభకార్యాల్లో ఇంట్లో శుభకార్యాలు జరగడము, లేదా ఒక తీర్థయాత్రకు వెళ్ళడము, ఆ తీర్థయాత్రల్లో క్షేత్రాల్లో ఆ స్వామివారికి కైంకర్యాలు అంటే కార్యక్రమాలు, అభిషేకాలు, హోమాలు ఇవి చేయించుకొని రావడం, ఇలా మనం చేయించుకుంటే కూడా మంచి అనుకూలత ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళ నమస్కారాలు చేయడం, వాళ్ళకి కాస్త వస్త్రాలు అవి ఇచ్చి సత్కారాలు చేయడం చేస్తూ ఉంటే కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇంకా రైట్ అమ్మా, సింహరాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. చూసారు కదండి, సింహరాశి వాళ్ళకి నెలంతా కూడా ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చక్కగా పరిస్థితులు ఇంకా అనుకూలించాలి అంటే మాత్రం అమ్మ చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలు పాటించి చూడండి. అలాగే మీకున్నటువంటి సమస్యలకు, సందేహాలకు పరిష్కారాలు తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.